హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్క్వేర్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ని సింపుల్ వేలో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, పూర్తి క్యాలిక్యులేషన్ లేకుండా సింపుల్గా ఎలా చేయాలనేది చూద్దాం. దానికంటే ముందు మనం ఒక బేసిక్ థింగ్ చూద్దాం. సో టూ డిజిట్ నెంబర్ అంటే ఎలా ఉంటుంది? అది మినిమమ్ 10 తోటి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమమ్ 99 వరకు ఉంటుంది. సో 10 యొక్క స్క్వేర్ ఎంత మనకి 100, 99 యొక్క స్క్వేర్ ఎంత 980. సో మ్యాక్సిమం పాసిబిలిటీ ఏంటి? ఒక స్క్వేర్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ కెన్ బి ఏ 3-digit నెంబర్ ఆర్ ఏ 4-digit నెంబర్. సో మ్యాక్సిమం పాసిబిలిటీ అనేది 4-digit నెంబర్. సో స్క్వేర్ ఆఫ్ ఎనీ 2-digit నెంబరు మనకి మ్యాక్సిమంగా ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 4 డిజిట్స్ ఉంటాయి. ఆ 4 డిజిట్స్ని మనము 3 పార్ట్స్గా చేద్దాం. ఓకే, ఈ పార్ట్ ఒకటి, ఈ పార్ట్ ఒకటి, ఈ పార్ట్ ఒకటి. సో ఈ ఎనీ స్క్వేర్ కనుక్కోవడానికి మనము ఈ 3 పార్ట్స్ని ఫిల్ చేయాలన్నమాట. ఈ 4-digit నెంబర్లో ఉండే 3 పార్ట్స్ని ఫిల్ చేయాలి. సో ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ 4 × 4 16. నెక్స్ట్ ఈ లాస్ట్ పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ లాస్ట్ డిజిట్, దట్ ఈస్ 2 × 2. 2 స్క్వేర్ అంటే 4. ఓకే, ఈ మిడిల్ డిజిట్ వచ్చేసరికి 2 × మల్టిప్లికేషన్ ఆఫ్ బోత్ నెంబర్స్ 4 × 2. 2 × 4 × 2. ఓకే, సో 2 × 4 × 2 means 16. సో ఇక్కడ ఏదైనా 2-digit నెంబర్ కానీ 3-digit నెంబర్ కానీ వస్తే ఒక డిజిట్ ఉంచుకొని మిగిలిన డిజిట్ మనము ఈ పక్కదానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ 16 వచ్చింది కాబట్టి 6 ఇక్కడ ఉంచుకొని ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో 16 + 1 17, 60. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి 4-digit నెంబర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్. ఫస్ట్ డిజిట్ యొక్క స్క్వేర్ వేసుకోవాలి, 4 × 4 16. లాస్ట్ పార్ట్ లాస్ట్ డిజిట్ యొక్క స్క్వేర్ వేసుకోవాలి, 2 × 2 4. మిడిల్ పార్ట్ వచ్చేసరికి 2 × మల్టిప్లికేషన్ ఆఫ్ బోత్ డిజిట్స్, 2 × 4 × 2 అంటే 60. సో ఇక్కడ కానీ ఏదైనా 2-digit నెంబర్ వస్తే ఆ ఎక్స్ట్రా ఉండే డిజిట్ని పక్కదానికి ఫార్వర్డ్ చేసుకోవాలి, ముందు దానికి ఫార్వర్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 digit ఉండాలి, ఇక్కడ 1 digit ఉండాలి, ఇక్కడ 2 digits ఉండాలి అనమాట. ఆ విధంగా మనము ఇక్కడ ఏదైనా 2 digits వచ్చినప్పుడు పక్కదానికి ఫార్వర్డ్ చేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 88 × 88. సో మనకి 88 × 88. సో 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్లో 8 × 8 64. లాస్ట్ పార్ట్లో కూడా 8 × 8 64. మూడో పార్ట్లో మిడిల్ పార్ట్లో ఏమవుతుంది? 2 × 8 × 8. సో 2 8 16, 16 8 128. సో ఇక్కడ 128 వస్తుంది. సో నేనేం చెప్పాను, ఇక్కడ 1 digit ఉండాలి, ఇక్కడ 1 digit ఉండాలి, మిగిలింది దీనికి ఫార్వర్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది? 4 ఉంటుంది, దీనికి 6 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. 128కి 6 యాడ్ అయినప్పుడు 134 అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక డిజిట్ ఉంచుకోవాలి, ఒక డిజిట్ ఉంచుకొని ఇవి రెండింటిని ఇక్కడికి ఫార్వర్డ్ చేయాలి. సో 13 వచ్చింది కదా, ఈ 13ని ఇక్కడికి ఫార్వర్డ్ చేయాలి. అప్పుడంతా ఇది 7 7, ఇక్కడ 7 7 డబుల్. ఓకే, ఇదన్నమాట ఆన్సర్. అర్థమైంది కదా? ఫస్ట్ ఏం చేశాను? 3 పార్ట్స్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్, లాస్ట్ పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ ద లాస్ట్ నెంబర్. ఓకే, 64 64. మిడిల్ పార్ట్ వచ్చేసరికి 2 × మల్టిప్లైడ్ బై 2 digits, 2 × 8 × 8. 2 8 16, 16 8 128.
సో మనకి ఇక్కడ ఓన్లీ 1 డిజిటే ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా డిజిట్ని ఈ ముందు దానికి ఫార్వర్డ్ చేశాను. సో 6ని 128 ఫార్వర్డ్ చేస్తే 128 + 6 134 వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 13 ఎక్స్ట్రా ఉంది, 4 మామూలుగా ఉంది. ఈ 13ని ఈ ముందు దానికి ఫార్వర్డ్ చేశాను. సో 64 + 13 77 అవుతుంది. సో ఇది 77 7744 అనేది 88 యొక్క స్క్వేర్. నెక్స్ట్ 67 × 67 ఇది చూద్దాం. 67 × 67. సో ఇక్కడ 3 పార్ట్స్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ 6 36, లాస్ట్ పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ 7 49, మిడిల్ పార్ట్ వచ్చేసరికి 2 × 6 × 7. సో 2 6 12 12 84. సో ఇక్కడ 4 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి 4ని కట్ చేస్తాం. సో 84 + 4 ఇది 88 అవుతుంది. ఇక్కడ 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఈ 8ని ఇక్కడ చేద్దాం. 36 + 8 44. సో 44 ఇక్కడేముంది 8, నెక్స్ట్ 9. ఓకే, ఈ 9 ఇక్కడ క్యారీ అయిపోతుంది. ఇక్కడ రిమైనింగ్ డిజిట్ 8 ఇక్కడికి అవుతుంది. ఇక్కడ ఈ టోటల్ డిజిట్స్ 44 8 9 అట్లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 65 × 65 65 × 65 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 36, లాస్ట్ పార్ట్ వచ్చేసరికి 25, మిడిల్ పార్ట్ వచ్చేసరికి 2 × 6 × 5 2 × 6 12 12 × 5 60. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది 62 అవుతుంది. ఇక్కడ 6 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 36 + 6 ఇది 42 అవుతుంది. సో 42, నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ 2, ఇక్కడ రిమైనింగ్ 5. సో 4225 అనేది 65 యొక్క స్క్వేర్. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ 95 × 95. ఇక్కడ 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 9², లాస్ట్ పార్ట్ వచ్చేసరికి 5², మిడిల్ పార్ట్ వచ్చేసరికి 2 × 9 × 5 2 × 5 10 10 × 9 90. సో ఇక్కడ 25 ఉంది కాబట్టి 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది టోటల్ 92 అవుతుంది. ఇక్కడ 9 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇది 90 అవుతుంది. 81 + 1 81 + 9 90. ఇక్కడ 2 అనేది రిమైనింగ్, ఇక్కడ 5 అనేది రిమైనింగ్. సో 90 25 అనేది ఆన్సర్. సో ఇక్కడ మనము 4 and 5 ప్రాబ్లమ్స్లో చూసినట్లయితే చూడండి 65 and 95. ఇందులో కామన్గా ఉండేది ఏంటి, లాస్ట్ డిజిట్ అనేది 5 ఉందన్నమాట. ఓకే, లాస్ట్ డిజిట్ 5 ఉన్నప్పుడు మనకు ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే స్క్వేర్స్కి 95 85 75 65 ఎనీథింగ్ లాస్ట్ డిజిట్ అనేది 5 ఉన్నప్పుడు ఆన్సర్ సింపుల్గా ఈ 9 × 9 తర్వాత నెంబర్ ఎంత 10 25. సో 90 25 90. అట్లాగే ఇక్కడ 8 × నెక్స్ట్ నెంబర్ 8 × 9 అంటే 8 9s 72 సారీ 72 25. ఇక్కడ 75 7 8s 56 5² 25. ఇక్కడ 65 అంటే 6 7s 42 5² 25. ఇక్కడ 5s 5 × 6 నెక్స్ట్ నెంబర్ 30 25. ఓకే, సో మనం ఇందాక 65 చూసాం చూడండి. 4th ఎగ్జాంపుల్ 65 చూసారా, 42 25 వచ్చింది. అంటే 6 × 7 నెక్స్ట్ 5² 25 ఉంది. అట్లాగా చివరి డిజిట్ 5 ఉన్నప్పుడు మనము ఈ క్యాల్కులేషన్ అంతా లేకుండా సింపుల్గా 8 × దాని నెక్స్ట్ నెంబర్, అట్లాగే 7 × దాని నెక్స్ట్ నెంబర్ 7 × 8
6 ఇంటూ దాని నెక్స్ట్ నెంబర్ 6 ఇంటూ 7, అట్లాగే 5 ఇంటూ దాని నెక్స్ట్ నెంబర్ 5 ఇంటూ 5 ఇంటూ 6 అట్లాగా వేసుకోవచ్చు. సో ఎనీ నెంబర్ n దాని తర్వాత 5 ఉన్నప్పుడు దీని స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 తర్వాత 5 స్క్వేర్ 25 వేయాలి. ఇది ఫార్ములా. n 5 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు n ఇంటూ n ప్లస్ 1 నెక్స్ట్ ఈ 5 స్క్వేర్ అనేది వేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఒక సింపుల్ ట్రిక్ అనమాట, లాస్ట్ డిజిట్ 5 ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది. 3 పార్ట్స్గా చేసుకున్నాము మనము స్క్వేర్ని. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ డిజిట్ యొక్క స్క్వేర్ వేసాము, లాస్ట్ పార్ట్ వచ్చేసరికి లాస్ట్ డిజిట్ యొక్క స్క్వేర్ వేసాము, మిడిల్ పార్ట్ వచ్చేసరికి 2 ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫస్ట్ డిజిట్ అండ్ సెకండ్ డిజిట్ 2 ఇంటూ 4 ఇంటూ 2 అట్లాగనమాట. సో ఆ విధంగా వేసినప్పుడు మనకి ఇది ఇక్కడ ఆల్వేస్ సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో 1 డిజిటే ఉండాలి. ఎక్స్ట్రా డిజిట్స్ ఏమైనా వచ్చినప్పుడు దాని ముందు నెంబర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా డిజిట్ 6 వచ్చింది కదా, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేశాను. అట్లాగే ఇక్కడ ఎక్స్ట్రా 2 డిజిట్స్ వచ్చాయి 13, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేశాను. ఈ సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్లో ఓన్లీ 1 డిజిట్ ఉండేటట్టుగా చూసుకొని మిగిలిన ఎక్స్ట్రా వచ్చినవి అన్నీ కూడా దాని ముందు వాటికి క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు మనకి 4 డిజిట్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం 2 డిజిట్ యొక్క స్క్వేర్ మ్యాక్సిమం నెంబర్ వచ్చి 99, దాని స్క్వేర్ వచ్చి 9801. సో మ్యాక్సిమము 4 డిజిట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. 4 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఎనీ 2 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ మ్యాక్సిమం 4 డిజిట్సే ఉంటాయి. కాబట్టి మనము ఈ విధంగా ఫాలో అయ్యి ఏ నెంబర్ యొక్క స్క్వేర్నైనా కానీ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. Okay friends, thank you. Please like and subscribe my videos if you like.